చిన్ని హ్యాపీ బర్త్డే. మీరు రమ్మంటా నీ బర్త్డేకు ఏం పార్టీ ఇస్తావు మరి? నీకు తెలుసా నీ బర్త్డే ఫస్ట్ విష్ చేసింది నేనే. తెలుసా? సరే సరే, ఇగో టైం 9 అవుతుంది. ఇప్పుడు మేము మంచిర్యాల పోతాను. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. చిన్న అంటే చిన్నది కాదు, చిట్కడు ఉప్పు కాదు, 3 చిట్కలు ఉప్పు వచ్చేసారి పసుపు మసి బొగ్గ అయింది మచ్చి చాక్లెట్. నా బర్త్డేకి ఏమి ఇచ్చిన? అయితే అలా మన ముచ్చట ఏంటిదంటే, మన క్రియేటివ్ థింగ్స్ డైనమిక్ యాక్టర్ చిన్ని పుట్టిన డే. ఏమై సత్క ఏమే చేయబట్టే లేటు, పొద్దునొచ్చి ఇప్పటికి 4 సార్లు పెట్టింది వీడియో. 4 సార్లు కాపీరైట్ వచ్చింది. మన నేనేం చేయలేదు. నిజానికి నేను పెట్టాలి, మన అంటే ముగ్గుల పోటీ వీడియో ఉంది, అది పెట్టాలి. కానీ నిజానికి నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇగ్గి కొడితే 10-15 పోస్టులు అంటే ఫోటోలు వచ్చినాయి, ట్యాగ్ చేసింది. అరే గిన్నె వచ్చినాయి, ఈసారి ముగ్గుల పోటీ బాగా రెస్పాన్స్ రాలే ఫీల్ అయినా. పోయి మెయిల్ ఓపెన్ చేస్తే నా గోన్ వచ్చినాయి, దాదాపు 100 పైగానే వచ్చినాయి. సో వాళ్ళన్నిటి అలా ఫిల్టర్ చేసి, అంటే బ్లర్ ఉన్నాయి, కొంచెం గుడ్డి ఉన్న ఫోటోలు, మళ్ళీ క్రాప్లో పోయినాయి, సరిగ్గా తీయని, కొంతమంది మొక్కలు దాచి పెట్టుకున్నారు, కొంతమంది ఉట్టి ఫోటోలు తీసి పంపించాను. అంటే ముగ్గు కాడ మన వాళ్ళు ముగ్గేసిన వాళ్ళు ఫోటో దిగుతూనే నేను అది పెడతా అన్నట్టు చెప్పిన. కానీ మన వాళ్ళు ఉత్త ఫోటోలు కూడా తీసి పంపిಲ್ಲ. అవి మంచిగా ఉన్నాయి, కానీ నాకు ఇక ఎట్లా పెడతాం, ఆ లెవెల్లో తెలియదు, పుస్తకం అది ఎవ్వరితో తెలియదు. మళ్ళీ కొంతమంది ముఖం దాచి పెట్టుకున్నారు, అసొంటివి కూడా కొన్ని పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు అడిగి దించిలో అడగాక దించిలో తెలియదుగా. సో అట్లా కూడా కొన్ని ఫోటోలు పోయినాయి. అన్ని ఫిల్టర్ చేయంగా దాదాపు 52, 53, 54 వచ్చినాయి. సో ఇవాళ ఫైనల్ చేయండి, మీరు ఆల్రెడీ చూసింది. ఆ ఫైనల్ చేసిన దాన్ని ఆదివారం నేను అంటే బాగా కామెంట్లు వచ్చిన కొన్ని టాప్ 5 ఫొటోస్ను నేను మళ్ళీ ఫోల్ పెడతాను. అంటే మన సబ్స్క్రైబర్లు దేనికి ఎక్కువ ఓట్ అయితే దానికే ఫస్ట్, సెకండ్, థర్డ్ నేను పేరు సార్ లెక్కన. ఓకేనా? సరే ఇప్పుడైతే మేము మంచిర్యాల పోతాను. చికెన్ మటన్ వండుతాలా? ఏ జోకేయ కానీ గదే నువ్వు అండుతామంటే కొత్తిమీరకు 5 ఎంపు కత్తాం. చిన్నిని టిఫిన్ నాకు పైసలు కొట్టమని మేము రాగా తినొస్తాం అంటన్నా. వస్తుంది ఫ్రెష్ చికెన్లకు మటన్లకు కమ్మ ఆసన వస్తా. పోస్ట్ అయితే పెడతానా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన క్రియేటివ్ థింగ్స్ బ్యూటిఫుల్ యాక్టర్ చిన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చూద్దాం మన చిన్నికి ఫస్ట్ ఎవరు విష్ చేస్తారు. వేరే సార్ ఏం ఫోటో పెట్టినా చిన్నికి ఇదే నేను పుస్తకం కాదు. కానీ ఫస్ట్ బర్త్డే విషెస్ వచ్చేసి కౌశల్, ఏం పేరు సవది ఆశల మేఘన ఫస్ట్ కామెంట్ చేసింది, హ్యాపీ బర్త్డే చిన్ని అని. థ్యాంక్ యూ. ఇదే పిన్ని చేద్దాం కామెంట్ అయింది, ఫస్ట్ చేసింది. అంటే నేను ఏం చూస్తానంటే ఇక్కడ ఫోటో ఉంటే మంచిగా సంబరం, ఎందుకంటే మన వాళ్ళు పలానా అని గుర్తుపట్టచ్చు. థ్యాంక్ యూ మేఘన ఫర్ యువర్ ఫస్ట్ విష్ అని పెట్టేసిన. ఇక మిగిలిన కామెంట్లకు చిన్నిగాడు రిప్లై ఇచ్చుకుంటారు. చిన్న అంటే చిన్నది కాదు, ఒక్కలైతే నాకు గుడ్ మార్నింగ్ అని నాకు పెట్టలే. టైం 9:15 అవుతుంది. ఇప్పుడు మేము మంచిర్యాల వెళ్తాను. గిది కొట్టివానికి ఇది ఫ్రెష్ ఉంది, ఇలా కొట్టాను. మామిడి మంచిర్యాల ఇక్కడ బాగుంటుంది ఛానల్. తిన్నావా? మన వాళ్ళతో అన్విక చిన్ని నీకేం తెచ్చినా తెలుసా? అటుకోలు తెచ్చిన. ఏం చేస్తా, తలుపులు వేసుకొని కొట్టుకుంటాను, అల్లు పెట్టుకుంటాను. చిన్ని హ్యాపీ బర్త్డే. చిన్ని జోర్ డ్రెస్ వేసింది, నేను మొగోళ్ళు అనుకున్నా సడన్ గా విషయం. బిర్యానీ అన్ని బగారా సామాన్
నేను చేస్తాను నేను సప్పుడే కూర్చుంటా లేదు చేస్తలేదు గట్లనేనా అనుల్లా మేము యూట్యూబ్ లో పెడతాం అలా శ్రీ అట్టేనే మెచ్చుకుంటా అని సరే నెయ్యి ఎక్కువ తిన్నా నెయ్యి ఎక్కువ తినాం అనుకుంటా గంధకాలం వేసి అది కిలో చికెన్ 2 కిలోల చికెన్ కిలో అది అన్నం 2 కిలోలు వచ్చిన మొత్తం మంత్రాలు చేసే కూర మంచి కుదరకుండా ఒకటే చికెన్ కూర వండుకోవే చిట్కాడు ఉప్పు కానీ కాలేదు 3 చిట్కాలు ఉప్పు వచ్చేసారి పసుపు కావురైతే గంట పెద్దగా ఎందుకున్నాయి బాబా ఒకసారి లెగ్ పీసులు చూసా రావే గింత పెద్దగా ఉన్నాయి లెగ్ పీసులు ఏడి శ్రీ గ్రేట్ అనుక బిర్యానీ అడుగుతాను చెఫ్ అవుతుంది మౌనిక అక్క అనుక అంటే మౌనిక బిర్యానీ అండిన కాంచే ఇక మేము బయట తినబుద్ధి అయితే తిన్న గొప్ప గుట్టలేదు మంచిగా అండి ఇవాళ ఎట్లా అంటుతుంది ఏమో మరి వీళ్ళందరూ భయానికి నాకు భయం మంచిగానే అయితే అంటుతాను అడగంటిందా ఇగో కొంచెం ఉడకాలి కొంచెం దొడ్డు ఉన్నాయి కదా అందుకే ముక్క ఉడికింది కదా నీళ్ళు పోసుడుతాడు ఇట్లా అయింది లోపల బొక్క ఉడకద్దా చిన్ని చేస్తాను కాబట్టి నాకు ఇంకా నువ్వే వేసాడు మంచిగా ఓన్లీ చికెన్ బిర్యానీనా మాకు మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అవన్నీ పెట్టవా హ్యాపీ బర్త్డే అబ్బా ఘోరంగా వాసన వస్తుంది కమ్మగా మళ్ళీ వాడు చికెన్ అంటుతా ఎందుకు మనకి నీకు గింత కట్టం అమ్మగారి ఇంటికంటే కొంతమంది కూర్చుండి తింటారు కానీ 2 రోజులు కూర్చొనే తింటా కానీ అదే చికెన్ అంటే గంజేది కారం కలుపులే ఏం కలుపులే నేను అంటే ఇల్లు మెచ్చారు మంచిగా అండినాక ఎందుకు మెచ్చారు మరి మంచి ఆయన వచ్చినప్పుడు నన్ను పెండేసి అంటుతా ఆగురి ఫ్రెండ్స్ తల్లి ఎక్కువ చికెన్ తినడని మటన్ తెప్పించింది మా అక్క గుండకాయ వేసిండు గుండె అదే గుండె లెక్కనే ఉంటాయి అబ్బా నీ గుండె ఎక్కువ నా గుండె ఎక్కువ దాని గుండె అంటదా ఏమో కార్యం లెక్క ఉంది అచ్చం అవునా ఇంత బాగా మెత్తగా అయింది కదా మరి ఎట్లా ఆ గల్పకంతా ఇంకా చికెన్ కలిపితే ముక్కు కొంచెం ఉడికిందా సరే పొయ్యలేదు ఎగినంత తక్కువనే పోసిన చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ రీటింగ్ ఛాలెంజ్ పెడదామా వీడియోలు ఉంటాయి అట్లా ఉడికిందా పెయిన్ సార్ అయితే మనం నీళ్లు తీసేసినాం మాడి మసి బొగ్గ అయింది మా చికెన్ బిర్యానీ గట్టెట్లయింది ఇప్పుడు పెట్టాడు వచ్చింది నీరు వస్తే ఉందని నచ్చి కలిపిన పెద్ద స్టవ్ మంచిగా ఉంది నీరు కూడా ఉంది నేను అదే అంట లేదు మరి అంత వాసన స్టవ్ కదా అందుకే ఫాస్ట్ గా ఖాళీ బిర్యానీ అనేది చాక్లెట్ అందరికి హ్యాపీ బర్త్డే అయితే బిర్యానీ ఏంటంటే 2 కిలోల బియ్యం కన్ఫర్మ్ ఉడుకుతాయి అని అర్థమైంది నాకే ఎవరికైనా గంట గంటుతుందని అయ్యో ఇది అనిపిస్తాను నేను తీసినప్పుడు ఏదో ఎత్తారు ఏందిన్నా అంటే అటు నాకు ఇవ్వాలి వేసుకోవా ప్లీజ్ ఎవరికి ఎర్రా ఇది
ఎవరికి అని ఏయ్ చిన్నికి ఎత్తా చెట్టు అంటూ కొంచెం అయితే ఏమైంది ఏం చేయకుండా ఎట్లుంటా చెప్పు ఇలా కారణాలు మాకు దుట్టిగా అది ఇట్లా మమ్మీని అంటున్నాను ప్రతి బర్త్డేకి ఏడుకోవేను ఎంత తిరిగినావు ఈసారి ఏడుకోకుంటాయి ఏంటంటే ప్రతిసారి బర్త్డే అని చెప్తే ఏం చేయాలో ఏమి ఇవ్వాలి వాళ్ళకి అందుకే అనుకోని తింటాను పార్టీ చేసుకుంటాను అది మీకు చూపిస్తాను వాళ్ళకి బర్త్డే విషయం చెప్తాను పాట చేద్దామంటే క్లిప్లు కూడా పెద్ద లేవు మన షూటింగ్ తీయాలి ఎక్కువ సంవత్సరానికి 10-20 వీడియోలు తీస్తే వచ్చాడు క్లిప్లో క్లిప్లు లేవు మళ్ళీ సాంగ్స్ ఉండే లేవు చక్కగా కానీ సార్కే బర్త్డే సార్కే చెప్పి అన్ని క్లిప్లు ఏదైనా ఒక పాట చేసుకోవాలి మెమరీ లేదు నా ల్యాప్టాప్ లో మెమరీ ఉండగా ఇచ్చేది అంతే చేసుకోను ఒక పాట మటన్ మటన్ చికెన్ సూప్ ఆపల్ బర్త్డే గారికి ఫస్ట్ చేసుకుంటాం చికెన్ బిర్యానీలో మటన్ వేసుకొని తింటానా ఏం కాదుగా అవునా మంచిగా ఉంది బిర్యానీ అయితే మంచిగా ఎట్లా అనుకండిందంటే ఇక దానికి తిరుగుండదు మంచిగా ఆమె ఇంట్లో బిర్యానీ చేసుకుంటే మన ఇష్టం ఎంత అంటే అంత తినచ్చు లిమిట్ ఉండదు ఏముండదు ఎందుకంటే బగారాలు ఎక్కువ మటన్ సూప్ పోసుకుంటే మంచిగా ఉందా స్ట్రీట్ డైనింగ్ టేబుల్ ఇది నాకు ఆయనకే రాదు ఇంకా కొంచెం ఇట్లా అది కూడా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో పెట్టలే కేక్ కూడా ఎంత భయపడదా ఒక మనసుకు నీడే పుట్టినరు కొట్టగా కడిగేసిందా హ్యాపీ బర్త్డే నాన్న చిన్న అనుకున్నాం మేము హ్యాపీ బర్త్డే కన్నా ఆశీర్వదించలే నేను ఆశీర్వదించాను మంచి మంచి వీడియోలు తీసి మంచిగా బతకాలి వెర్రియద్దు హ్యాపీ బర్త్డే రచనియా చిన్నగానే పెద్ద గిఫ్ట్ కొన్నా ఏంటి చిన్ని నువ్వు నా బర్త్డేకి ఏమి ఇచ్చినావు ఏమి లేదు నీకే ఫ్రెండ్కి ఇచ్చి వేస్ట్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఏంటిదా వచ్చిగున్నా హ్యాపీలు వచ్చిగుండేదిరా లేదులే హ్యాపీలు వచ్చిగా ఉన్నాయి రెడ్ కలర్ ఇష్టం రెడ్ ఉన్నా దీనికి రాకపోతే ఇలా అక్కకి అవుతుంది ఎట్లా
దానికేనా ఇగో దీనికి వాచ్ దీనికి బ్రేస్లెట్ కాంబినేషన్ రెండు నువ్వేనా? బాగా సర్ప్రైజ్ రాకు మళ్ళా షాక్ అవుతారు. నా బర్త్డేకి విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అంతే అయిపోయింది చిన్ని బర్త్డే అయితే ఇట్లా సెలబ్రేట్ చేసినాం అంతే. ఇయ్యాలకైతే ఇది మన ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బాయ్. హ్యాపీ బర్త్డే రా చిన్ని. థ్యాంక్ యూ. బాయ్. మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది